హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీ టెట్ డిఎస్సి 2026కి సంబంధించి ఆల్రెడీ మనము టెక్స్ట్ బుక్లో ఉన్న వాటికి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 6th క్లాస్ మొదటి 5 టాపిక్లు కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ 6th చాప్టర్ పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ గురించి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియోలో ఎక్సర్సైజ్లకు సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ 6th నుంచి 10th వరకు ర్యాపిడ్ రివిజన్ మనం కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అందులో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అందులో చూడండి. వీలైతే ఆ వీడియో తాలూకా లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే 6th చాప్టర్ పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అనే టాపిక్ గురించి డిస్కషన్ అయితే చేద్దాం. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్స్లో మనకి ఏది ఇంపార్టెంటో దాన్ని నేను ఎల్లో కలర్లో ఈ విధంగా హైలైట్ చేయడం అయితే జరిగింది. చూస్తే 0 కంటే తక్కువ సంఖ్యలకు ఒక గుర్తును ఉపయోగించాలని అనుకున్నారు. అది ఎలాగంటే సంఖ్యకు ముందు మైనస్ గుర్తును ఉంచడం. ఫర్ ఎగ్జాంపుల్కి 0 కంటే తక్కువ 5 ఉంది. 5కి ముందు మైనస్ ఉంచామనుకో -5. అలాగే 2 ఉంది. 2కి ముందు మైనస్ ఉంచామనుకో -2. ఆ విధంగా మైనస్ గుర్తుతో ఉంటే వాటిని మనము రుణాత్మక గుర్తు ఏదైతే ఉందో 0 కంటే తక్కువగా ఉన్న సంఖ్యలను సూచిస్తుంది. కాబట్టి వీటిని ఏమంటాము? రుణ సంఖ్యలు, నెగెటివ్ నెంబర్స్‌గా మనం చెప్పొచ్చు. అంటే మైనస్‌తో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 0 కంటే చిన్న నెంబర్స్‌గానే మనం భావించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 5, 0, -2 వీటన్నిటిలో అన్నిటికంటే చిన్నది ఏదనంటే 0 కాదు. అన్నిటికంటే మైనస్‌లో ఏదైతే ఉంటదో దాన్ని మనము చిన్న వాల్యూగా చెప్పొచ్చు. కాబట్టి -2 అనేది స్మాలెస్ట్ నెంబర్‌గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి -2, 5, -5, 7 వీటన్నిటిలో చిన్నదేదైనా ఉన్నాడనుకోండి, ఎక్కడైతే మైనస్ ఉంటాయో అవే చిన్నవి. కాబట్టి ఖచ్చితంగా 5, 7 అనేవి మనకి స్మాల్ నంబర్స్ అయితే అవ్వవు. కాబట్టి మరి -2 చిన్నదా? -5 చిన్నదా? -5 అనేది చిన్నది. నెగెటివ్ నెంబర్స్‌కొచ్చేసరికి ఏది పెద్దదిలాగా అనిపిస్తదో అదే చిన్న నంబరు. ఏదైతే చిన్నదిలాగా అనిపిస్తదో అది పెద్ద నంబరు. కాబట్టి మనకు చిన్నది కావాలి కాబట్టి ఈ -2, -5లో -5 అనేది చిన్నదిగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఉత్తర సంఖ్య సక్సెసర్ నంబర్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. మనకి ఎప్పుడూ కూడా సక్సెసర్ నంబర్ ఉత్తర సంఖ్య కావాలి అంటే తరువాత నంబర్ అని అర్థం. దాన్ని +1 చేస్తే మనకు కావాల్సిన సక్సెసర్ నంబర్ వస్తది. ఇప్పుడు 10కి ఉత్తర సంఖ్య అంటే సక్సెసర్ నంబర్ ఏమవుతుంది? 11 అవుతుంది. ఎందుకు? 10 తర్వాత వచ్చే నంబర్. కాబట్టి +1 చేస్తే 11. 8కి నెక్స్ట్ నంబర్ 9. -5కి నెక్స్ట్ నంబర్ -6 అవ్వదు. చాలామంది ఇది అనుకుంటారు. కానీ ఇది కాదు. ఒకసారి చూద్దాం. -5కి నెక్స్ట్ నంబర్ కావాలంటే ఏం చెప్పాను? +1 చేయాలి. కాబట్టి +1 చేస్తే -5కి +1 చేస్తే -4 వస్తది. కాబట్టి -5కి ఉత్తర సంఖ్య -4. -3కి ఉత్తర సంఖ్య కావాలి అంటే +1 చేస్తే -2. 0కి ఉత్తర సంఖ్య కావాలంటే +1 చేస్తే 1. ఆ విధంగా మనకి సక్సెసర్ నంబర్ ఉత్తర సంఖ్య కావాలి అంటే తరువాత నంబర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మైనస్‌లోకి ఇటువంటి క్వెషన్ అడిగేటప్పుడు కన్‌ఫ్యూజన్ మీకొచ్చిందనిపిస్తే +1 చేస్తే నెక్స్ట్ నంబర్ వస్తది. అదే మనకి ఉత్తర సంఖ్య సక్సెసర్ నంబర్‌గా మనం చెప్పొచ్చు. కాబట్టి +1 చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక టేబుల్ లాంటిది ఇవ్వడం జరిగింది. టోకెన్ తరలించాల్సిన సంఖ్య రుణ సంఖ్య అయితే ఎడమ వైపు కదిలించబడును. ఇక్కడ ఒక చార్ట్ లాంటిది ఇచ్చాడు. ఎడమ వైపు వెళ్తున్న కొలది మనకి రుణ సంఖ్యలొస్తున్నాయి. కుడివైపు వెళ్తున్న కొలది అన్నీ కూడా ధన సంఖ్యలు, పాజిటివ్ నంబర్స్ వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ ఎళ్తే నెగెటివ్ నంబర్స్, రైట్ సైడ్ ఎళ్తే పాజిటివ్ నంబర్స్. మనకేంటొస్తది? ఒక కదలికను ఎడమ వైపు చేస్తే మనకు ఒక సంఖ్య పూర్వ సంఖ్యను పొందుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -2 ఉంది. -2కి ఒక సంఖ్య ఎడమ వైపు వెళ్ళామనుకోండి ఏమొస్తుంది? -3 వస్తుంది. అంటే -2కి ముందు సంఖ్య దాన్నే మనము పూర్వ సంఖ్యగా చెప్పొచ్చు. ఇంగ్లీష్‌లో ప్రిడిసెసర్ నంబర్ అని అంటాం. ఇంగ్లీష్‌లో ప్రిడిసెసర్ నంబర్. ముందు సంఖ్య కావాలి అంటే -1 చేయాలి. ఉత్తర సంఖ్య కావాలి అంటే +1 చేయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ పూర్వ సంఖ్య గురించి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. 10కి పూర్వ సంఖ్య ప్రిడిసెసర్ నంబర్ ఏమవుతుంది? 9 అవుతుంది. 8కి 7 అవుతుంది. 5కి 4 అవుతుంది. 3కి 2 అవుతుంది. 0కి 1 అవ్వదు.
ఎందుకు పూర్వ సంఖ్య కావాలంటే -1 చేయాలి. 0 నుంచి -1 చేస్తే -1 అంటే 0కి పూర్వ సంఖ్య -1 అవుతుంది. ఆ విధంగా మనం గమనించుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక టేబుల్ లాంటిది ఇవ్వడం జరిగింది. లాభాన్ని ప్లస్ గుర్తుతో సూచిస్తాము. నష్టాన్ని అంటే లాస్‌ని మైనస్ తోటి, ప్రాఫిట్‌ని ప్లస్ తోటి సూచిస్తారని అంటున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌కి చూడండి. ఆవ నూనె లాభము రూ. 150 వచ్చిందని అంటున్నాడు. కాబట్టి లాభమే వచ్చిందంటున్నాడు కదా! కాబట్టి +150 మనం స్పెషల్‌గా ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ లాభం అనేది ప్లస్ గుర్తుని అన్నాడు కాబట్టని ప్లస్ పెట్టాం. నెక్స్ట్ బియ్యం రైస్ అనేది రూ. 250 లాస్ వచ్చిందని అంటున్నాడు. లాస్ ఎప్పుడు కూడా మైనస్‌లో చెప్పాలి. కాబట్టి -250 నెక్స్ట్ ఆ విధంగా చూస్తే లాభంలో ఏముంది? 225 కాబట్టి 225 ప్లస్ పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా గోధుమలు 200 ప్రాఫిట్‌లోనే ఉంది కాబట్టి రూ. 200. నెక్స్ట్ వేరుశనగ నూనె నష్టంలో ఉంది కాబట్టి -330 ఆ విధంగా మనము లాభం అనేసరికి ప్లస్ చూడాలి. నష్టం అనేసరికి మైనస్ చూడాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకేమంటున్నాడు? తగిన గుర్తులతో కింది సంఖ్యలు రాయండి. సముద్ర మట్టానికి 100 మీటర్ల దిగువ అని అంటున్నాడు. సముద్ర మట్టం సీ లెవెల్ ఏది కూడా ఈ విధంగా సీ లెవెల్ ఉన్నది అని అనుకుంటే ఇది మనకి 0తో ఈక్వల్ అన్నమాట. దానికంటే దిగువన్నీ కూడా దిగువనన్నాడు కాబట్టి మైనస్‌లతో సూచిస్తాం. కాబట్టి 100 మీటర్ల దిగువ అన్నాడు కాబట్టి -100 మీటర్స్ అంటే దిగువ అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బి చూస్తే 0 సెంటీగ్రేడ్ కంటే 25 అధిక ఉష్ణోగ్రత ఎక్కువ అని అంటున్నాడు. అధిక అంటే మోర్ కదా! కాబట్టి +25 సెంటీగ్రేడ్ అని అర్థం. నెక్స్ట్ సి చూస్తే 0 కంటే 15 తక్కువ ఉష్ణోగ్రత. తక్కువ అన్నాడంటే మైనస్ కదా! అంటే 0 కంటే తక్కువ అన్నాడు కాబట్టి మనకు కావాల్సినప్పుడు ఏమవుతుంది? -15 అవుతుంది. నెక్స్ట్ 0 కంటే తక్కువ ఏదైనా 5 సంఖ్యలు రాయమంటున్నాడు. 0 కంటే తక్కువ అంటున్నాడంటే అర్థం ఏంటి? మైనస్ వాల్యూలతో ఉండేవి ఏవైనా కూడా మనకి 0 కంటే తక్కువ సంఖ్యలుగానే చెప్పొచ్చు. కాబట్టి -5, -10, -11, -19, -25 ఇవన్నీ కూడా రుణ సంఖ్యలవుతాయి. 0 కంటే తక్కువ సంఖ్యలవుతాయి. కాబట్టి నెక్స్ట్ చూస్తే పూర్ణ సంఖ్యలు ఇంటీజర్ నంబర్స్ అంటున్నాడు. మనకి సహజ సంఖ్యలు తెలుసు కదా! నేచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ సహజ సంఖ్యలకి 0ను చేర్చితే అప్పుడు మనకు అవేమవుతాయి? పూర్ణాంకాలవుతాయి. అంటే హోల్ నంబర్స్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. వీటితో పాటు పూర్ణాంకాలకి ఇప్పుడేవైతే మనం నేర్చుకున్నామో, రుణ సంఖ్యలు నేర్చుకున్నామో, ఆ రుణ సంఖ్యలను గూడా కలిపామనుకోండి. అప్పుడు అవన్నీ కలిపితే ఏమవుతుంది మనకి? పూర్ణ సంఖ్యలవుతాయి. ఇగోండి ఆ సమూహాన్నే పూర్ణ సంఖ్యలంటాము. ఇప్పుడు ఓవరాల్‌గా దీని గురించి డిస్కషన్ చేస్తే ఫస్ట్ 1, 2, 3 ఈ విధంగా ఉండేవన్నీ నేచురల్ నంబర్స్. ఈ నేచురల్ నంబర్స్‌కి 0 యాడ్ చేస్తే హోల్ నంబర్స్ పూర్ణాంకాలవుతాయి. ఈ 0, 1, 2, 3 వీటికి మనం నెగెటివ్ నంబర్స్ అంటే రుణ సంఖ్యలు కూడా యాడ్ చేస్తే, అప్పుడు ఇది సమూహం మొత్తం ఏమవుతుందంటే మనకి పూర్ణ సంఖ్యలు ఇంటీజర్ నంబర్స్ అవుతాయి. ఏమవుతాయంటే ఇంటీజర్ నంబర్స్ అవుతాయి. కాబట్టి ఈ 0కి ఇటువైపు ఉండేవన్నీ కూడా పూర్ణ సంఖ్యల్లో భాగమే. ఇటువైపు ఉండే వాటిని ధన పూర్ణ సంఖ్యలు, పాజిటివ్ ఇంటీజర్ నంబర్స్ అనొచ్చు. ఈ 0కి ఇటువైపు ఏవైతే ఉంటాయో మైనస్‌లతో ఉండేవన్నీ కూడా రుణ పూర్ణ సంఖ్యలు, నెగెటివ్ ఇంటీజర్స్‌గా చెప్పొచ్చు. మరి 0 ఏమవుతుంది? అటువైపు పాజిటివ్ ఇంటిజర్ నంబర్ అవ్వదు. ఇటువైపు నెగెటివ్ ఇంటిజర్ నంబర్ కూడా అవ్వదు. కాబట్టి ధన, రుణ పూర్ణ సంఖ్య కానిది ఏదైనా అన్నాడనుకోండి 0 అవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక డయాగ్రామ్‌తో క్లియర్‌గా చెప్పడం జరిగింది. దీన్ని మనం సహజ సంఖ్య భావించుకుంటే ఇక్కడ 0 ఉంది. ఆ 0 ఈ సహజ సంఖ్యకి 0 యాడ్ చేస్తే అప్పుడేమవుతుంది మనకి? పూర్ణాంకాలివి. ఇవన్నీ కలిపి ఇగోండి ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఏంటది? ఫస్టు సహజ సంఖ్యలు ఇలా ఉంటాయి. అంటే ఆ షేప్‌తో వాడు ఇవ్వడమైతే జరిగింది. దానికి 0ని కలిపితే అప్పుడేమవుతుందది? పూర్ణాంకాలవుతుంది. ఆ పూర్ణాంకాలకి రుణ సంఖ్యలేవైతే ఉన్నాయో ఇగోండి ఇవి రుణ సంఖ్యలు. ఇప్పుడు ఇదంతా నీకేమవుతుంది? ఓవరాల్‌గా పార్ట్ మొత్తం పూర్ణ సంఖ్యలవుతుంది. ఆ విధంగా మనము ప్రతీదీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రయత్నించండిలో గ్రేటర్ దాను, లెస్ దాను వాటి గురించి కిందన ఏది సెట్ అవుతదో చూడమని చెప్తున్నాడు. ఇటువైపు 0 ఉంది. ఇటువైపు -8 ఉంది. 0 కంటే మైనస్ అనేది ఖచ్చితంగా చిన్న నంబరే. మరి 0 పెద్దది కదా! కాబట్టి గ్రేటర్ దాన్.
ఇక్కడ 5 ఉంది. ఇక్కడ -5 ఉంది. కాబట్టి 5 అనే మైనస్ ఉన్నది అంటే అది ప్లస్ కంటే చిన్న నంబర్‌గానే మనం భావించొచ్చు. కాబట్టి ఇటువైపు 5 ఉంది. అంటే ఇది పెద్దదవుతుంది. గ్రేటర్ థాన్. ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 6 ఉంది. 0 అనేది 6 కంటే చిన్నదే కదా! కాబట్టి లెస్ థాన్. -1, -15 నువ్వొకటి గమనిస్తే ఇక్కడ మైనస్ వాల్యూతో ఉంది. ఇక్కడ మైనస్ వాల్యూతో ఉంది. -1 అనేది -15 కంటే పెద్దదిగా చెప్పొచ్చు. కాబట్టి గ్రేటర్ థాన్ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 11, 15. 11 అనేది 15 కంటే చిన్నది కదా! కాబట్టి లెస్ థాన్. -22 మైనస్ వాల్యూ ఎంత పెద్దదిలా కనిపించినా అది చిన్నదే అవుతుంది. కాబట్టి -20 అనేది +2 కంటే చిన్నది కాబట్టి లెస్ థాన్. ఆ విధంగా మనము లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఉపయోగించి చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి. ప్రతి ధనపూర్ణ సంఖ్య, ప్రతి రుణపూర్ణ సంఖ్య కంటే పెద్దదే. అంటే నువ్వెంత సపోజ్ 5 ఉంది. ఇది ధనపూర్ణ సంఖ్య. పాజిటివ్ ఇంటీజర్. దానికి -20 ఉంది. అంటే ప్లస్ వాల్యూ, మైనస్ వాల్యూ ఎంతకన్నా కూడా ఖచ్చితంగా పెద్దదే అవుతుంది. అంటే ఇక్కడ చూస్తే 20 లాగా అనిపిస్తుంది. కానీ ఇది 20 కాదు. -20 అంటే మైనస్‌లో ఉన్న ఏ నంబర్ కంటే కూడా ప్లస్ అనేది ఖచ్చితంగా పెద్దదే అవుతుంది. నెక్స్ట్ బి చూస్తే 0 అనేది ప్రతి ధనపూర్ణ సంఖ్య కంటే తక్కువ. ఇప్పుడు 0 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఇప్పుడు ఈ 2 కూడా పాజిటివ్ ఇంటీజర్స్. అంటే ధనపూర్ణ సంఖ్యలు. వాటితో పోలిస్తే 0 అనేది ఖచ్చితంగా చిన్న నంబరే కదా! కాబట్టి వాడు అదే అంటాడు. 0 అనేది మిగిలిన ధనపూర్ణ సంఖ్యల కంటే చిన్నది, తక్కువ అని అంటున్నాడు. కరెక్టే కదా! నెక్స్ట్ సి చూస్తే 0 అనేది ప్రతి రుణపూర్ణ సంఖ్య కంటే పెద్దది. 0 ఉంది, -2, -10 ఈ విధంగా ఉన్నాయి. 0 అప్పుడు ఏమవుతుంది? -2 కంటే పెద్దది, -10 కంటే పెద్దది. కాబట్టి రుణపూర్ణ సంఖ్యలు అంటే నెగెటివ్ ఇంటీజర్స్ కంటే 0 అనేది పెద్ద నంబర్ అవుతుంది. ఎక్కువ అవుతుంది అని అంటున్నాడు. అది కూడా కరెక్టే. నెక్స్ట్ డి చూస్తే 0 అనేది రుణపూర్ణ సంఖ్య లేదా ధనపూర్ణ సంఖ్య కాదు. అంటే ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. 0 అనేది పాజిటివ్ ఇంటిజర్ నంబర్ అవ్వదు. నెగెటివ్ ఇంటిజర్ నంబర్ కూడా అవ్వదు అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈ చూస్తే ఒక సంఖ్య 0 నుండి కుడివైపుకి దూరంగా వెళ్ళే కొలది దాని విలువ పెరుగును. చూడండి. ఇప్పుడు ఒక సంఖ్య కుడివైపుకు దూరంగా వెళ్ళే కొలది ఇదిగోండి. ఈ విధంగా మనం నంబర్ లైన్ ఏస్తే ఇక్కడ 0 ఉన్నదనుకోండి. ఇక్కడ 1, 2, 3, 4 ఈ విధంగా ఉన్నాయనుకోండి. 5, 6 ఈ విధంగా ఉన్నాయి. అప్పుడు నువ్వు గమనిస్తూ ఉంటే కుడివైపు వెళ్తున్న కొలది స్థాయి అనేది నంబర్ తాలూకు వాల్యూ అనేది పెరుగుతూ ఉంది. వాడు కూడా అదే అంటున్నాడు. ఒక సంఖ్య 0 నుండి ఇగోండి 0 నుంచి కుడివైపుకి వెళుతున్న కొలది, దూరంగా జరుగుతున్న కొలది దాని తాలూకు వాల్యూ పెరుగును అని అంటున్నాడు. కరెక్టే కదా! నెక్స్ట్ ఎఫ్ చూస్తే ఒక సంఖ్య 0 నుండి ఎడమ వైపుకు దూరంగా వెళ్తున్న కొలది, ఎడమ వైపు అంటే 0కి ఇటువైపు. అప్పుడేమవుతుంది -1, -2, -3, -4 ఆ విధంగా ఎడమ వైపు వెళ్తున్న కొలది 0 కంటే ఎడమ వైపు వెళ్తున్న కొలది వాల్యూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వీడు కూడా విలువ తగ్గును అని అన్నాడు. కాబట్టి అది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. 0 అనేది మిడిల్‌లో ఉంటది. ఆ 0కి కుడివైపు వెళ్తున్న కొలది వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. 0కి ఎడమ వైపు వెళ్తున్న కొలది వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకేమంటున్నాడు ఉదాహరణ ఒకటి -8, -2ల మధ్య ఏ ఏ పూర్ణ సంఖ్యలుంటాయి? లేకపోతే ఎన్ని పూర్ణ సంఖ్యలుంటాయి? అని అడుగుతాడు. లేకపోతే అతి పెద్ద పూర్ణ సంఖ్య ఏది? అతి చిన్న పూర్ణ సంఖ్య ఏది? అని అడుగుతాడు. ఇందులో నువ్వు బాగా గమనిస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాడేమన్నాడు? -8, -2 మధ్యలో ఎన్నుంటాయని అన్నాడు. ఇంతకుముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే ఇంతకుముందు ప్రీవియస్‌గా చెప్పేటప్పుడు చెప్పడం అయితే జరిగింది. ఏంటి? మధ్యలో ఉండేటప్పుడు ఫార్ములా ఏంటి? నుండి వరకు అన్నప్పుడు ఫార్ములా ఏంటని చెప్పాను. ఎప్పుడైనా 2 సహజ సంఖ్యలవ్వచ్చు, పూర్ణ సంఖ్యలవ్వచ్చు, పూర్ణాంకాలవ్వచ్చు. వాటి మధ్యలో ఉండేదానికి ఫార్ములా ఏంటంటే B-A-1 ఇది మధ్యలో. నుండి వరకు అన్నాడనుకోండి B-A+1 ఇప్పుడిక్కడ మనకి మధ్యలో అన్నాడు కదా! మధ్య ఎన్నుంటాయని అన్నాడు. కాబట్టి B-A -1 ఉపయోగించాలి. B అంటే ఏంటి? పెద్ద నంబర్. ఇందులో పెద్ద నంబర్ ఏది? -2 అనేది పెద్దది. మళ్ళీ మైనస్ ఏ అంటే చిన్న నంబర్ కదా! ఏ అంటే ఏంటి? -8 అందులో నుంచి -1 చేయాలి. -2 అలా ఉంచండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి +8 -1 అప్పుడు చూస్తే -2 + 8 అంటే ఎంతవుతుంది? 6 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే -8కి, -2కి మధ్యలో 5 పూర్ణ సంఖ్యలుంటాయి. ఏంటంటవి? -7, -6, -5, -4, -3 ఇవన్నీ ఒకసారి లెక్కపెట్టు. 1, 2, 3, 4, 5 5 సంఖ్యలే కదా ఉన్నాయి. కాబట్టి
మనకి మధ్యలో ఉన్నాయంటే B-A-1 అనేది మనకి ఫార్ములా. నుండి వరకు అంటే -8 నుండి -2 వరకునన్నాడనుకోండి. అప్పుడు B-A+1 అనేదొస్తది. అదొకటి మనం గమనించుకోవాలి. ఇప్పుడు వీడేమంటున్నాడు, మధ్యలో ఉన్న వాటిల్లో ఏది అతి పెద్ద పూర్ణ సంఖ్య, ఏది అతి చిన్న పూర్ణ సంఖ్య అని అంటున్నాడు. మనకి మధ్యలో ఏవేవున్నాయి? -7 నుండి -3 వరకున్నాయి. ఇక్కడ అన్నిటికంటే పెద్దదేమవుతుంది? -3 అనేది అన్నిటికంటే పెద్దదవుతుంది. -7 అనేది అన్నిటికంటే చిన్నదవుతుంది. ఆ విధంగా మధ్యలో ఉన్న వాటిల్లో పెద్దదేది, అలాగే అదే మధ్యలో ఉన్న వాటిలో చిన్నదేది. ఏ విధంగానైనా మనకి అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఉదాహరణ 2 ఒక బటన్ -3 వద్ద ఉంచబడుతుంది. -9కి చేరుకోవడానికి మనం ఏ దిశలో మరి ఎన్ని అడుగులు వేయాలి అని అంటున్నాడు. -3 దగ్గర ఉంది. ఎటువైపు కదిపితే అది మనకు తెలీదు కాబట్టి ఎక్స్. మనకి -9 వస్తుందని అంటున్నాడు. అప్పుడు నువ్వు ఏం గమనించాలి? x=-3 అటెళ్తే ప్లస్ అవుతుంది. -9 + 3 అప్పుడేమవుతుంది? -6 అంటే 6 అడుగులు ఏ దిశలో ఎన్ని అడుగులు వెయ్యాలి? 6 అడుగులు మైనస్ ఉంది కదా! మైనస్ ఉన్నదంటే అర్థం ఏంటి? ఎడమ వైపే జరపాలి. మైనస్ అన్నాడంటే ఎడమ వైపు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఏ దిశలో అన్నాడు అంటే, ఇక్కడ నీకు మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి, ఎడమ వైపు మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. సంఖ్యా రేఖలో 0 మధ్యలో ఉంటే, ఎడమ వైపు వెళ్తున్న కొలది తగ్గుతూ ఉంటుంది. కుడివైపు వెళ్తున్న కొలది పెరుగుతూ ఉంటుంది. నీకిక్కడ వాల్యూ ఫైనల్ ఆన్సర్ -6 వచ్చింది. అంటే 6 అడుగులు జరగాలి. అంటే 6 అడుగులు జరపాలి. కానీ ఎడమ వైపు జరపాలా? కుడివైపు జరపాలా? నీకు మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఎడమ వైపు జరపాలి. అంటే -3 దగ్గర ఇక్కడెక్కడో -3 ఉంది. అక్కడి నుంచి -9కి రావాలి అంటే ఎన్ని అడుగులు జరపాలంటే 6 అడుగులు జరపాలి. ఎడమ వైపు జరపాలి. అదే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గమనిస్తే బి చూడండి. మనం -6కు కుడివైపు 4 అడుగులు జరిగితే -6కు కుడివైపు వాడే ఇచ్చాడు. కుడివైపు 4 అడుగులు జరిగితే కుడివైపు జరుగుతున్నావు అంటే విలువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 4 అడుగులు జరిగావు కాబట్టి +4 అవుతుంది. అప్పుడు నువ్వెక్కడుంటావు? -6 + 4 అంటే -2 దగ్గర ఉంటావు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? ఎటువైపు జరుగుతున్నాము, ఎన్ని అడుగులు జరుగుతున్నాము అనే విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి. అందుకే నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? -2కి చేరుకుంటాము అనన్నాడు. -2కే కదా వచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను 10 దగ్గర ఉన్నాను. ఎడమ వైపు 6 అడుగులు జరిగాను అన్నాననుకోండి. ఎడమ వైపు జరుగుతూ ఉన్నాను అంటే, ఎడమ వైపు జరుగుతూ ఉన్నానంటే దాని అర్థం ఏంటి? విలువ తగ్గుతూ ఉంటుంది కదా! కాబట్టి 6 అడుగులు జరుగుతున్నాను. ఎడమ వైపు జరుగుతున్నాను కాబట్టి -6. 10లోంచి 6 తీస్తే 4. అంటే 10 దగ్గర ఉన్నవాడిని ఎడమ వైపు 6 అడుగులు జరుగుతూ ఉంటే నేనెక్కడికొస్తాను? 4 దగ్గరకొస్తాను. ఆ విధంగా ఇటువంటి క్వెషన్స్ అన్నీ ఈజీగా మనము చెయ్యొచ్చు. నెక్స్ట్ గమనిస్తే చూడండి మోహన్ ఇంట్లో టెర్రస్ పైకి వెళ్ళడానికి, అలాగే గోడౌన్ లోపలికి కిందకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇది. పైకి టెర్రస్ పైకెళ్ళడానికి మనకు మెట్లున్నాయి. అలాగే గోడౌన్ లోపలికి వెళ్ళడానికి కూడా మెట్లున్నాయి. ఇప్పుడు వీడేమంటున్నాడు, ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని 0తో సూచించాడు. ఇగోండి. 0తో సూచిస్తామని అంటున్నాడు. గోడౌన్ లోపలికి వెళ్ళే కొద్దీ నువ్వు కిందకి దిగుతూ ఉన్నావు కాబట్టి మైనస్ వాల్యూలతో సూచిస్తాం. కిందకి దిగుతున్న కొలది మైనస్ వాల్యూలొస్తుంటాయి. నువ్వు ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తున్న కొలది ప్లస్ వాల్యూలు పైకి వెళ్తున్న కొలది ప్లస్ వాల్యూలనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వెషన్స్ ఇచ్చాడు. ఏది చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6 అడుగులు పైకి వెళ్ళండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో 0. అక్కడి నుంచి 6 అడుగులు పైకి వెళ్ళాలి. పైకన్నామంటే ప్లస్సే కదా! కాబట్టి +6 అప్పుడు 6 వస్తది. అంటే నువ్వెక్కడున్నావు ఇప్పుడు? ఆరో ఫ్లోర్‌లో ఉన్నావు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బి చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 అడుగులు కిందకి వెళ్ళండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో 0. 4 అడుగులు కిందకి వెళ్ళాలి అంటే, కిందకి వెళ్ళాలి అన్నాడనుకోండి, ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పాం. ఏం చెప్పాము? కిందకి వెళ్ళాలంటే మైనస్ అని చెప్పుకున్నామా లేదా? కాబట్టి అప్పుడేమొస్తుంది మనకి? -4. ఇప్పుడు ఓవరాల్‌గా -4 వస్తుంది. అంటే నేనెక్కడున్నాను? కింద గోడౌన్‌లో 4 ఫ్లోర్‌లో ఉన్నానన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సి చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 అడుగులు పైకి వెళ్ళండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో 0. అక్కడి నుంచి 5 అడుగులు పైకి వెళ్ళాలి కాబట్టి +5. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు మరియు ఆ తర్వాత అక్కడి నుంచి మరో 3 అడుగులు పైకి వెళ్ళండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నవాడు 5 అడుగులు పైకి వెళ్తే ఐదో ఫ్లోర్‌కొస్తాడు. అక్కడి నుంచి మరో 3 అడుగులు పైకి వెళ్ళండి అని అంటున్నాడు. ఇంకొక 3 అడుగులు పైకి వెళ్ళమంటున్నాడు. ఇంకొక 3 అడుగులు పైకే కదా ఎళ్ళమంటున్నాడు కాబట్టి 8. అంటే ఎనిమిదో ఫ్లోర్‌లో ఉంటాడు. నెక్స్ట్ డి చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6 అడుగులు కిందకి వెళ్ళండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో 0. దాంట్లోంచి 6 అడుగులు కిందకి వెళ్ళమంటున్నాడంటే -6. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నావు? -6 దగ్గర ఉన్నావు.
తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మరో 2 మెట్లు దిగువకి వెళ్ళండి. ఆల్రెడీ -6లో ఉన్నావు. ఇంకొక 2 అడుగులు మళ్ళీ కిందకే వెళ్ళమంటున్నాడు. అప్పుడు ఓవరాల్‌గా ఎక్కడికెళ్తావు నువ్వు? -8 దగ్గరికెళ్తావు. ఆ విధంగా ప్లస్‌లు, మైనస్‌ల మీద పూర్తి అవగాహన ఉండడం కోసం వీడు రకరకాలుగా ఇవ్వడమైతే జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 మెట్లు దిగి అంటే గ్రౌండ్ ఫ్లోర్ 0, 5 మెట్లు దిగాడు. అంటే కిందకి వెళ్ళాడు కాబట్టి -5. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? -5 దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి మరో 12 మెట్లు పైకి కదలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అవసరం వచ్చి పైకి 12 మెట్లు పైకెళ్ళాడు. 12 మెట్లు పైకెళ్ళాడు కాబట్టి ప్లస్. -5 + 12 అంటే ఏమవుతుంది? +7 అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? +7 దగ్గర ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 8 అడుగులు కిందకి వెళ్ళండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో 0. అక్కడి నుంచి 8 అడుగులు కిందకి వెళ్ళాలి. కాబట్టి -8. అంటే ఓవరాల్‌గా ఇప్పుడు ఎక్కడున్నాడు? -8 దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి 5 మెట్లు పైకి వెళ్ళండి అని అంటున్నాడు. అంటే -8 దగ్గర ఉన్నవాడు 5 అడుగులు పైకి వెళ్ళమంటున్నాడు. అంటే +5. అప్పుడు ఓవరాల్‌గా నీకేమొస్తది? -3 వస్తది. అంటే -3 దగ్గర ఉన్నాడు. దీని ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్‌లో జీ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 7 మెట్లు పైకి వెళ్ళండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో 0. అక్కడి నుంచి 7 మెట్లు పైకి వెళ్ళమన్నాడు కాబట్టి +7. అప్పుడేమవుతుంది? 7 దగ్గర ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి 10 అడుగులు దిగువకి వెళ్ళండి. 7 దగ్గర ఉన్నవాడు 10 అడుగులు దిగువకెళ్ళమంటున్నాడు. అంటే మైనస్ కదా పెట్టాలి. దిగువ కంటే మైనస్, ఎగువ కంటే ప్లస్. 7 -10 అంటే ఏమొస్తది? -3 వస్తది. అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నాను? -3 దగ్గర ఉన్నాను. ఆ విధంగా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అమీనా కింది వాటిని ఈ విధంగా రాసింది. ఆమె కొన్ని తప్పులు చేసింది. మీరు వాటిని సరిచూడగలరా? తప్పు చేసిన వాటిని సరిచెయ్యగలరా? అని అంటుంది. ఏ +6, బి -4 వాటిలో ఏ తప్పు లేదు. ఇక్కడి నుంచి చూడండి సి చూడండి. +5 +3 అంటే 5ను 3 కలిపితే 8. ఇది కరెక్టే కదా! ఇది కరెక్ట్. నెక్స్ట్ డి చూడు. -6 +-2 అంటే -6, -2 ప్లస్ చేస్తే -8 వస్తది. ఈడేమో -4 ఇచ్చాడు. కాబట్టి ఇది తప్పు కదా! నువ్వు ఒకటి అబ్జర్వేషన్ చేసుకో. మైనస్ ఎప్పుడైతే ఉన్నాదో అది నువ్వు అప్పుగా భావించు. అప్పుగా భావిస్తే ఈజీగా చెయ్యొచ్చు. ఇక్కడ -6 అన్నాడు. అంటే రూ. 6 అప్పు చేసావు. అలాగే మళ్ళీ రూ. 2 -2 అన్నాడంటే మళ్ళీ రూ. 2 అప్పు చేసావు. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? రూ. 8 అప్పే కదా అవుతుంది. కాబట్టి -8. ఈడేమో -4 ఇచ్చాడు. కాబట్టి ఇది తప్పు. ఇది చూడు -5 అంటే దాని అర్థం ఏంటి? నాకు నేను రూ. 5 అప్పు చేశాను. +12 నా దగ్గరేమో రూ. 12 ఉంది. అంటే నా దగ్గర 12 ఉంది. రూ. 5 అప్పు చేశానంటే అర్థం ఏంటి? అది క్లియర్ చేసేస్తే ఇంకా నా దగ్గర రూ. 7 ఉంటది కదా! కాబట్టి +7 అంటే నా దగ్గర ఉన్నది అంటే అది ప్లస్ అని భావించాలి. కాబట్టి ఈ కరెక్ట్. నెక్స్ట్ ఎఫ్ చూడు. -8 అంటే నేను రూ. 8 అప్పు చేశాను. +5 అంటే రూ. 5 నా దగ్గర ఉంది. రూ. 8 అప్పు చేసినప్పుడు రూ. 5 నా దగ్గర ఉంటే అది క్లియర్ చేసేసాను. ఇంకా నా దగ్గర ఇంకా ఎంత అప్పు ఉంటాను? రూ. 3 అప్పే కదా ఉంటాను. కాబట్టి -3 ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ జీ చూడు. +7 అంటే రూ. 7 నా దగ్గర ఉంది. -10 అంటే రూ. 10 అప్పు చేశాను. రూ. 7 నా దగ్గర ఉంది. రూ. 10 అప్పు చేశాను. అంటే ఇంకా రూ. 3 అప్పే కదా ఉంటాను. అంటే ఇక్కడ -3 వస్తది. 17 రాదు. -3 వస్తది. కాబట్టి ఇది తప్పు. ఆ విధంగా ఏవి తప్పు, ఏవి రైట్ అనేది మనము గమనించుకోవాలి. నెక్స్ట్ ఇది చూడు. చూస్తే -11 -12 అంటే రూ. 11 అప్పున్నాను. రూ. 12 అప్పున్నాను. అంటే ఓవరాల్‌గా రూ. 23 అప్పున్నాను. -23 నెక్స్ట్ +10 +4 రూ. 10 నా దగ్గర ఉంది. రూ. 4 కూడా నా దగ్గర ఉంది. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? రూ. 14 నా దగ్గర ఉంటది. నెక్స్ట్ సి చూడు. -32 -25 రూ. 32 అప్పు చేశాను. రూ. 25 అప్పు చేశాను. అప్పుడు ఓవరాల్‌గా రూ. 57 అప్పే కదా అవుతుంది. కాబట్టి మైనస్. డి చూడు. రూ. 23 నా దగ్గర ఉంది ప్లస్. రూ. 40 కూడా నా దగ్గర ఉంది. అంటే ఓవరాల్‌గా ఎంత అవుతుంది? 63 అవుతుంది. అంటే మొత్తం నా దగ్గర రూ. 63 ఉంది. అంటే నేను మైనస్‌లనేవి మైనస్‌లనేవి అప్పుగా భావిస్తున్నాను. ప్లస్ అంటే నా దగ్గర ఉన్నదానిగా భావిస్తున్నాను. ఆ విధంగా కంపారిజన్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం నేను ఆ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక పూర్ణ సంఖ్యకు ధన పూర్ణ సంఖ్యను కలిపినప్పుడు దాని ఫలితంగా వచ్చే పూర్ణ సంఖ్య ఇచ్చిన పూర్ణ సంఖ్య పెద్దదిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు 5 ఉంది. 5కి ఒక ధన పూర్ణ సంఖ్యను కలిపితే 5కి 2 ధన పూర్ణ సంఖ్య అనేది కలిపాను. అప్పుడేమొస్తుంది? 7 వస్తుంది. ఈ 7 అనేది ముందుగా ఏదైతే ధన పూర్ణ సంఖ్య ఇచ్చానో దానికంటే ఎక్కువే కదా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి -3 ఉంది. -3కి ఒక ధన పూర్ణ సంఖ్య 1 కలిపాను. అప్పుడు -2 వస్తది. దీని అర్థం ఏంటి? ఫైనల్‌గా వచ్చే ఫలితం అనేది ముందు ఏదైతే ఇచ్చానో దాని తాలూకు ధన పూర్ణ సంఖ్య అంటే పెద్ద సంఖ్య అవుతుంది అని అంటున్నాడు. నెక్స్ట్
ఒక పూర్ణ సంఖ్యకు రుణపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు దాని ఫలితంగా వచ్చే పూర్ణ సంఖ్య ఇచ్చిన పూర్ణ సంఖ్య కంటే తక్కువగా అవుతుంది అని అంటున్నాడు. ఒక పూర్ణ సంఖ్య 10 ఉంది. దానికి ఒక పూర్ణ సంఖ్య 3ని తీస్తే 7 వస్తుంది కదా! అంటే ఫలితంగా వచ్చే పూర్ణ సంఖ్య ఇచ్చిన పూర్ణ సంఖ్య కంటే తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ -5 ఉంది. -1 ఉంది. -5 ఉంది. -1 ఉన్నప్పుడు ఏమొస్తుంది? -6 వస్తుంది. అంటే ఒక వచ్చిన ఫలితం అనేది అంటే ఇదొక పూర్ణ సంఖ్య. దాంట్లో నుంచి ఒకటనే పూర్ణ సంఖ్యను తీసేసాను. అప్పుడు ఓవరాల్‌గా నీకు వచ్చిన రిజల్ట్ ముందు సంఖ్య కంటే చిన్న సంఖ్య అవుతుంది అనే విషయాన్ని వాడు చెప్పడం జరిగింది. నేను ఎగ్జాంపుల్స్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ గమనిస్తే 3 మరియు -3, 2 మరియు -2 ఒకదానికొకటి కలిపినప్పుడు 0 మొత్తాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఏకి -ఏని కలిపామనుకో అప్పుడేమొస్తది? 0 వస్తది. అలాగే 2కి -2 చేసామనుకో అప్పుడు కూడా 0 వస్తది. ఆ విధంగా ఉన్న సంఖ్యలను ఏమంటామంటే సంకలన విలోమము. ఎడిటివ్ ఇన్వర్స్‌గా చెప్పొచ్చు. కాబట్టి దీన్నేమంటాము? ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ సంకలన విలోమంగా చెప్పొచ్చు. 6 యొక్క సంకలన విలోమం ఏమిటి? అంటే సంకలన విలోమం కావాలి అంటే ఇప్పుడు 5 ఉంది. నాకు సంకలన విలోమం కావాలి అంటే 0 కావాలి. అంటే నాకు ఆన్సర్ 0 కావాలి. 5కి ఏది ప్లస్ చేస్తే 0 వస్తది? -5 అంటే 5కి సంకలన విలోమం -5, -5కి సంకలన విలోమం +5. ఆ విధంగా 2 సంఖ్యలు ప్లస్ చేసేటప్పుడు మొత్తంగా 0 వస్తే అప్పుడు ఆ 2 సంఖ్యలు ఒకదానికొకటి ఏమవుతాయంటే సంకలన విలోమం అవుతాయి. -7 ఉంది. -7 యొక్క సంకలనం ఏమవుతుంది? 7 అవుతుంది. ఎందుకు? -7 + 7 కలిపితే 0 వస్తుంది. ఆ విధంగా 7కి -7, -7కి 7. ఏకి ఏకి ఏ. ఆ 2 ఒకదానికొకటి సంకలన విలోమాలవుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 4 చూస్తే ఇక్కడ మొత్తాన్ని కనుక్కోండి అని అంటున్నాడు. నేను ఇంతకు ముందులాగా చెప్పాను. మైనస్ అంటే అప్పుగా భావించు. ప్లస్ అంటే నీ దగ్గర ఉన్నదానిగా భావించు. -9 ఇక్కడ -6 అంటే రూ. 9 అప్పు చేసావు, రూ. 6 అప్పు చేసావు. మొత్తం ఎంత అవుతుంది? రూ. 15 అప్పు అవుతుంది. అప్పు కాబట్టి -15. నెక్స్ట్ ఇక్కడ రూ. 4 నీ దగ్గర ఉంది. రూ. 3 నీ దగ్గర ఉంది. అంటే మొత్తం నీ దగ్గర ఎంత ఉన్నట్టు? రూ. 7 నీ దగ్గర ఉన్నట్టు. రూ. 15 అప్పులో రూ. 7 క్లియర్ చేసావు అనుకోండి. ఇంకా అప్పు రూ. 8 ఉంటుంది. కాబట్టి -8గా భావించొచ్చు. అందుకు ఆన్సర్ -8. ఆ విధంగా మనము ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 5 చూడండి. ఉదాహరణ 5 చూస్తే రూ. 30, రూ. 55 నా దగ్గర ఉన్నవి. అప్పుడు ఎంత అవుతుంది మొత్తం? రూ. 85 అవుతుంది. ఇప్పుడు అప్పు చూడండి -23, -63 అప్పుడు ఎంత అవుతుంది? -86 అవుతుంది. రూ. 86 అప్పుంది. రూ. 85 నీ దగ్గర ఉంది. అంటే ఓవరాల్‌గా క్లియర్ చేస్తే రూపాయి ఇంకా అప్పే కదా ఉంటది. కాబట్టి -1. ఆ విధంగా మనము ఆన్సర్ అనేది అర్థం చేసుకునేటట్టు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే అందువల్ల ఒక పూర్ణ సంఖ్య నుంచి మరొక పూర్ణ సంఖ్యను తీసివేయడానికి, తీసివేయబడ్డ పూర్ణ సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని ఇతర పూర్ణ సంఖ్య కలిపితే సరిపోతుంది. ఇప్పుడిక్కడ చూడండి. -10 నుంచి -4ను తీసివేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈడేమంటున్నాడు? -10 నుంచి -4ని తీయాలి. ఈ -4ని తీయకుండా దీని యొక్క సంకలన విలోమముని ప్లస్ చేసినా చాలు అని అంటున్నాడు. -4 యొక్క సంకలన విలోమం +4. కాబట్టి ఈ -10కే +4 చేసినా సరిపోద్ది అని అంటున్నాడు. -10 + 4 ఎంత అవుతుంది? -6 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 5, 5లో నుంచి -2 -2నేమో మైనస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా చూసుకో. 5లో నుంచి -2ని మైనస్ చేయాలి. -2ని మైనస్ చేయకుండా ఇక్కడ ఏదైతే మైనస్ చేయమంటాడో ఆ నంబర్‌కి సంకలన విలోమంకి ప్లస్ చేసినా చాలు. దీని తాలూకు సంకలన విలోమం ఏంటి? -2కి +2. ఇక్కడుండే నంబర్‌కి ఈ నంబర్‌ని ప్లస్ చేసిస్తే 7 వస్తుంది. అంటే 5 -2 దాని తాలూకు వాల్యూ ఎంత? 7. అదే దీని తాలూకు అర్థం. అంటే నీకు నెగెటివ్ నంబర్స్ వచ్చేటప్పుడు కన్‌ఫ్యూజన్ అవుతావన్న ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరిగింది. వాడేమంటున్నాడు? నెగెటివ్ నంబర్‌ని డైరెక్ట్‌గా మైనస్ చేయకు. ఆ నెగెటివ్ నంబర్ ఏదైతే మైనస్ చేయమంటున్నాడో దాని తాలూకా సంకలన విలోమాన్ని ఇచ్చిన దానికి ప్లస్ చేసినా సరిపోద్ది అని అంటున్నాడు. ఇంగా మనము సిక్స్త్ క్లాసు, సిక్స్త్ చాప్టర్ ఇంటీజర్స్ అనే టాపిక్‌ని లైన్ టు లైన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్సర్‌సైజ్‌లో ఉన్న క్వెషన్స్‌ని మనం ఆల్రెడీ 6థ్ నుంచి 10థ్ వరకు ర్యాపిడ్ రివిజన్‌లో డిస్కషన్ చేసాం. కాబట్టి ఆ వీడియో తాలూకా లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మొత్తాన్ని చూసిన వారందరూ తప్పకుండా
లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.